టీవీ A1 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్బన్ ఏరియా హాస్పిటల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు ఇన్ పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసిన పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ గుమ్మడిల పార్వతి అందరికీ మన దేశ మాజీ ప్రధాని నెహ్రూ 135వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గుమ్మడిల పార్వతి A1 చారిటబుల్ ట్రస్ట్ నుంచి భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామన్న గుమ్మడిల పార్వతి A1 చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో ఆసక్తి గల వారు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. పల్నాడు జిల్లా జనరల్ సెక్రటరీ ఆర్ఏ మల్లి, అర్బన్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ లక్ష్మి మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన ఆర్ఏ మల్లి, మా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపిన ఆర్ఏ మల్లి, A1 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్న పల్నాడు జిల్లా కన్వీనర్ చందు వెంకటస్వామి, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న చందు వెంకటస్వామి, మానవ సేవే మాధవ సేవ అన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న A1 చారిటబుల్ ట్రస్ట్ అని తెలిపిన చందు వెంకటస్వామి. కార్యక్రమంలో A1 చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఏరియల్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి 135వ జయంతి సందర్భంగా చిలకలూరుపేట, పల్నాడు జిల్లా చిలకలూరుపేట నుంచి A1 చారిటబుల్ ట్రస్ట్ తరఫున పల్నాడు జిల్లా అధ్యక్షురాలు మా గుమ్మడిల పార్వతి గారు, చిలకలూరుపేట పట్టణ అధ్యక్షులు గుమ్మడిల వెంకటేశ్వర గారు, కాకుమార్ రమేష్ గారు, నాంపల్లి రమేష్ గారు, ఆర్య మల్లికార్జునరావు గారు, చందు వెంకటస్వామి గారు, రెహమాన్ గారు, ఇట్లా మా సభ్యులందరం కూడా A1 చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేమందరం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకి మా వంతు సహకారంగా ఈరోజు కాయలు పంపిణీ చేశాం. ఈ కాయల పంపిణీ కార్యక్రమంలో, ఈ పళ్ళు కళల పంపిణీ కార్యక్రమం మాకు సూపరింటెండెంట్ గారు లక్ష్మి గారు, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా మాకు చాలా బాగా సహకరించారు. వాళ్ళందరికీ ముఖ్యంగా మా A1 చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము చేసే ఈ కార్యక్రమానికి అందరూ కూడా కోఆపరేషన్ చేస్తూ దినదిన పురోగతి చెందాలని మనస్ఫూర్తిగా మేమందరూ కోరుకుంటున్నాం. మాకు కోఆపరేషన్ చేస్తూ ఇంకా ఎవరైనా సభ్యులు ఈ A1 చారిటబుల్ ట్రస్ట్లో కనుక సేవా కార్యక్రమానికి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. మనస వాచ కర్మన మనస్ఫూర్తిగా మా చారిటబుల్ ట్రస్ట్ అభివృద్ధి చెందాలని, మా సభ్యులందరం కూడా ఇంకా కలిసి ఈ సంస్థని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొట్టమొదటి ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు చిలకలూరుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికలకు మిగతా యువకులకు పండ్ల పంపిణీ కార్యక్రమం A1 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా యొక్క ఈ ట్రస్ట్ సభ్యులందరూ కూడా దీనిలో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని మేము ముందుకు రావాల్సిన వారు ఎవరైనా ఉంటే రావాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా డాక్టర్ గారు కానీ మాకందరికీ సిబ్బంది కూడా సహకరించుకుంటూ పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ ట్రస్ట్ ద్వారా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాం. ఈరోజు మేము A1 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నెహ్రూ గారి జయంతి సందర్భంగా నవంబర్ 14న గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దానికి తోడుగా ఇంకా మా ఈ యొక్క సిబ్బందిని కూడా, హాస్పిటల్ సిబ్బంది కూడా మాకు సహకరించారు. ఇంకా ఎవరైనా మేము A1 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసే ఈ కార్యక్రమాలని ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మేము ఈరోజు చేసే ఈ కార్యక్రమంలో నాతో పాటు మా యొక్క సిబ్బంది స్టేట్, డిస్టిక్ నాంపల్లి రమేష్ గారు, నెక్స్ట్ మల్లికార్జున సార్ గారు టీడీపీ కార్యకర్త, జనసేన కార్యకర్త వెంకటస్వామి గారు, ఇంకా రియాజ్ జ్యువెలరీ షాపు రహీం గారు కూడా ఈ కార్యక్రమంలో నాతో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంక తర్వాత మల్లికార్జున గారు టీడీపీ కార్యకర్త మల్లికార్జున గారు మాట్లాడుతున్నారు.